నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగానది పరమ పవిత్రమైనటువంటి నది. త్రిపథగా ఆకాశమునందు ప్రవహించినప్పుడు మందాకిని అన్న పేరుతో, భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి అన్న పేరుతో, పాతాళమునందు ప్రవహించినప్పుడు భోగవతి అన్న పేరుతో విరాజిల్లుతుంటుంది. అందరి యొక్క పాపములను తొలగించగలిగినటువంటి శక్తి కలిగినది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగానది తీరమునందు గుడారములను నిర్మించుకొని ధర్మరాజాదులందరూ కూడా విడిది చేసి ఉన్నారు. అక్కడే ధృతరాష్ట్రుడు, గాంధారి, యుయుత్సుడు మొదలైనటువంటి వారు కూడా ఉన్నారు. కారణం, ఇంకా వారికి అశౌచం ఉన్న కారణం చేత అక్కడ ఉన్న సమయంలో ధర్మరాజు గారి యొక్క అశాంతిని తొలగించడం కోసమని ప్రతిరోజు మహర్షులు వచ్చి దర్శనమిచ్చి ఆయనకి మంచి మాటలు చెప్తుండేవారు. ఇక అశౌచం పూర్తయిపోయేటటువంటి కాలము దగ్గరకు వచ్చేస్తోంది. అటువంటి సమయంలో ఒకానొక నాడు మహానుభావులైనటువంటి వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, కన్వుడు, అట్లాగే నారద మహర్షి మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చారు. ధర్మరాజు గారి సపరివారంగా వాళ్ళకి ఎదురు వెళ్ళి ఉచిత సత్కారములను చేసి అర్ఘ్యపాద్యాదులను సమర్పించి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఇక ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరగవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకనంటే దానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి కాలము పూర్తయిపోయిన తరువాత ఆయనకి పట్టాభిషేకం జరగవలసి ఉన్నది. కాబట్టి ఆయన పట్టాభిషేకం పొందడానికి ఇక మానసికంగా మిగిలిపోయినటువంటి ఏకైక ప్రతిబంధకం ఆయన మనసులో ఉన్నటువంటి అశాంతి. ఆయన రెండు కారణముల చేత తీవ్రమైనటువంటి అలజడిని పొంది ఉన్నాడు. ఒకటి, అభిమన్యుడి యొక్క మరణం. అది ఆయన హృదయాన్ని బాగా కలచివేసింది. ఈ యుద్ధం పేరు చెప్పి తరువాతి తరాలకి సంబంధించినటువంటి వీరులు కూడా పెద్దలు చేసినటువంటి కుట్ర చేత పడిపోయారు. ఈ యుద్ధం వలన ఏమిటి మనం సముపార్జించుకున్నాము అన్న విషయం ఆయన మనసుని తీవ్రంగా కలచివేసింది. అంతకన్నా ఎక్కువగా కర్ణుడి యొక్క మరణం ధర్మరాజు గారిని పట్టి కుదిపేసింది. ఎందుకని అంటే ఆ కర్ణుడు మరణించాలి. ఆ కర్ణుడు మరణిస్తే తప్ప తమకు యుద్ధంలో సంపూర్ణ విజయం కలగదు అన్న ఉద్దేశ్యంతో ధర్మరాజు గారు కర్ణమరణానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అన్నిటికన్నా ఆయనే చెప్పుకున్న విషయం, అరణ్యవాస సమయంలోనూ అజ్ఞాతవాస సమయంలోనూ కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు. నిద్రపోకపోవడానికి కారణం, నాకు ఎప్పుడూ కర్ణుడు కళ్ళ ముందు కనపడుతూ ఉండేవాడు. అంతటి అనితర సాధ్యమైనటువంటి వీరుడితో యుద్ధంలో గెలవడం ఎలా సంభవిస్తుంది? అది సంభవమైతే తప్ప సంపూర్ణమైనటువంటి విజయము సాధింపబడదు కనుక ఆ కర్ణుని యొక్క మరణం ఎలా జరుగుతుంది అని నిరంతరం పరితపిస్తూ ఉండేవాడు. యథార్థానికి ఒకనాడు కర్ణుడి చేతిలో తీవ్రంగా భంగపడి గాయముల పాలైనటువంటి తాను తిరిగి శిబిరానికి వచ్చి కృష్ణార్జునులిద్దరూ కూడా కర్ణుణ్ణి సంహరించలేదు అనేటటువంటి అక్కసుతో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి స్థాయిలో అర్జునుడితో మాట్లాడడం కూడా జరిగింది. తదనంతర పరిణామమే నిజానికి కర్ణుడు నిహతుడు కావడం. అర్జునుడు అంత పూనికతో వెళ్ళి ఆ కర్ణుణ్ణి మట్టు పెట్టడం. ఇంత కష్టపడి కర్ణుణ్ణి మట్టు పెట్టిన తరువాత ధర్మరాజు గారు ప్రయత్నపూర్వకంగా రథం ఎక్కి యుద్ధభూమికి వెళ్ళి తెగిపోయినటువంటి కంఠంతో ఉన్నటువంటి కర్ణుడి యొక్క పార్థివ శరీరాన్ని కూడా చూసి పరమ సంతోషాన్ని పొంది తిరిగి తన శిబిరానికి రావడం జరిగింది. అప్పుడు ఆయన అంత సంతోషాన్ని పొందాడు. కానీ ఎప్పుడైతే కుంతీదేవి ఆ కర్ణుడు ధర్మరాజు కన్నా పెద్దవాడు అని చెప్పిందో, ఆయన కూడా పాండవులలో ఒకడు అన్న విషయాన్ని చెప్పిందో, ఆయన మనసు కలచివేయబడడం ప్రారంభమైంది. చూడండి, ఒక వ్యక్తిని దొంగ చేతిలో కత్తి పట్టుకుని తరుగుతున్నాడు అనుకోండి, ఆ ముందు ఉన్న వ్యక్తి పరిగెడుతుంటాడు. ఏ కారణం చేతనైనా తరుగుతున్న వ్యక్తికి ఎదురు దెబ్బ తగిలి కింద పడిపోతే చేతిలో ఉన్న కత్తి అంత దూరంలో పడితే ఆ ముందు పరిగెత్తుతున్న వ్యక్తి వెనక్కి వచ్చి కత్తి తీసుకుంటే ఇప్పుడు అప్పటిదాకా వెంబడించిన దొంగ పరిగెడతాడు. అట్లా ఇప్పటిదాకా కర్ణుడు మరణించాలి 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 అని కోరుకున్నటువంటి ధర్మరాజు యొక్క మనస్సులో
కర్ణుడి యొక్క మరణానికి నేనే కారణమయ్యానేమో, అంత ఒత్తిడి చేశాను, అన్నగారిని చంపేశాను, ఆయన కదా రాజ్యం ఏలవలసిన వాడు, కర్ణుడు పాండవులలో ఒకడు అని తెలిసి ఉంటే అసలు ఇంత పెద్ద యుద్ధం జరిగి ఉండేదా, ఇంతమంది మరణించి ఉండేవారా, ఈ విషయాన్ని కుంతీదేవి చెప్పవలసిన సమయంలో చెప్పలేదు అన్న అక్కసు, బాధ, తాను తెలియకో లేదు రాజ్యం కోసమో లేదు శత్రువులు సమూలంగా నశించిపోవాలనేటటువంటి తీవ్రమైన ఇచ్ఛ చేతనో ఆ కర్ణుడు మరణించాలని కోరుకున్నానే అన్న బాధ ఆయనని కలచివేస్తోంది. అటువంటి సమయంలో ధర్మరాజు గారు తన మనసులో ఉన్నటువంటి బాధనంతటినీ కూడా ఆ వచ్చినటువంటి మహర్షులతో పంచుకున్నాడు. ఈ దేశంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, ఐహికమైనటువంటి భోగాలు అనుభవించాలనుకునేటటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి సంపద కోరుకునేటటువంటి వాళ్ళు, రాజ్యములను పరిపాలించేటటువంటి పరిపాలకులు కూడా మనశ్శాంతి కావలసి వస్తే ఎవరి దగ్గరికి ఎడతారు అంటే, ఇటువంటి వాటినన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నవాడు ఎవరుంటాడో ఆయన దగ్గరికి ఎడతారు. అంటే నిజానికి పరమశాంతి లభించేటటువంటి స్థానం ఏది అంటే భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడం, ఆ శాస్త్ర జ్ఞానమును కలిగి ఉండడం, ఆ శాస్త్రజ్ఞానమును ధర్మరూపంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలగడం. ఇది ఎవరి యందు ప్రకాశిస్తుందో వారు శాంతిని అనుభవిస్తూ ఉంటారు, వారు శాంతిని ఇతరులకు పంచగలుగుతారు. అందుకే ధర్మరాజంతటి వాడు కూడా అంత తీవ్రమైనటువంటి బాధ మనసులో కలిగినప్పుడు దాన్ని వచ్చినటువంటి మహర్షులతో పంచుకున్నాడు. అప్పుడు నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ, మనం పూర్వం చదివినటువంటి పర్వాలలో జరిగినటువంటి కర్ణ కథలో ఉన్న విశేషాలు కాకుండా కొన్ని కొత్త విషయాల్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అందులో నారదుడు కర్ణుడి గురించి చెప్తూ ఒక మాట అంటాడు. ఆ కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాలి అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి కోరికని పొందాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వాలి అంటే ఆ రోజులలో వీరులందరికీ కూడా విలువిద్యలో గురువు ద్రోణాచార్యుల వారు. కాబట్టి ద్రోణాచార్యుల వారిని ఆశ్రయించాడు. ద్రోణాచార్యుల వారికి వ్యక్తిగతమైనటువంటి పక్షపాతం ఏం లేదు, ఎవరు నమ్ముకున్న సిద్ధాంతాలు వారికి ఉంటాయి. ఆయన శాస్త్రము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం ఆ కాలంలో, ఆ యుగంలో, ఆ రోజులలో శిష్యులకు విద్య ప్రబోధం చేసేటప్పుడు, ఉపదేశం చేసేటప్పుడు పాటించేటటువంటి నియమాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడు, వ్రత సమన్విత భూసుర వర్యుడుండే నిరుపమాన తపపుణ్యం నృపతియుండే కాని అన్యులు బ్రహ్మాస్త్రదానమునకు పాత్రములు కారు, నీకు ఈయన్ పడి కాదు అన్నాడు. ఓ కర్ణ, ఈ అస్త్రాన్ని ఉపదేశం చెయ్యాలి అంటే కొన్ని విషయములను పరిశీలించవలసి ఉంటుంది. ఒకటి, బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి ఇవ్వవచ్చు అంటే వ్రత సమన్విత భూసుర వర్యుడుండే, శాస్త్రములను చదువుకున్నటువంటి వాడై ఆ చదువుకున్నటువంటి శాస్త్రములో ఉన్న విషయములను ప్రతిరోజు దీక్షగా పాటించేటటువంటి వాడై ఉంటే, తిరుగులేని నమ్మకం శాస్త్రం మీద ఉన్నవాడై ఉండాలి. ఆ చదువుకున్నటువంటి శాస్త్రము ఏది అంత నమ్మకంతో చదువుకున్నాడో దాన్ని అనుష్ఠించడం కూడా అలా అనుష్ఠించేవాడై ఉండాలి. అప్పుడు వ్రత సమన్విత భూసుర వర్యుడుండే, అటువంటి శాస్త్రం చదువుకుని అనుష్ఠించే బ్రాహ్మణుడైతే ఇవ్వచ్చు. నిరుపమాన తప పుణ్య నృపతి ఉండే కానీ ఎవరితోనూ పోల్చడానికి వీలు లేనంత అపారమైన పుణ్యమును సంపాదించుకున్నటువంటి రాజుకి ఇవ్వవచ్చు. వీళ్ళిద్దరికీ ఇవ్వవచ్చు తప్ప అన్యులు బ్రహ్మాస్త్రదానమునకు పాత్రములు కారు. ఇతరులకు బ్రహ్మాస్త్రమును ప్రదానం చేయడం శాస్త్రవిహితం కాదు. అలా బ్రహ్మాస్త్రం దానం చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన తన స్వంత అభిప్రాయంగా కాదు చెప్తున్నది, ఆయన ఆనాడు ఉన్న నియమాల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు అని స్పష్టమవుతోంది. నీకు ఈయన పాడి కాదు, అందుచేత నేను నీకు ఇవ్వలేకపోతున్నాను. వ్యక్తిగతంగా ఏదో ఇతర కారణముల చేత నీకు ఇవ్వట్లేదు, నువ్వంటే నాకు కోపం ఉంది, నువ్వు అర్జునుడి మీద కోపం పెట్టుకున్నావు, ఇవి కాదు. ఆయన విద్యాబోధ చేసేటప్పుడు ఏ నియమములను ఆయన పాటించాడో, ఏవి నమ్మాడో, ఆ యుగంలో ఏవి పాటింపబడ్డాయో
వీటిని ప్రమాణంగా తీసుకొని చాలా చాలా పెద్ద పెద్ద అస్త్రములను ఉపదేశం చేస్తూ ఉండేవారు. ఆ నియమాన్ని ఉటంకించాడు ద్రోణుడు. కానీ కర్ణుని యందు చాలా తీవ్రమైనటువంటి ఇచ్ఛ ఉంది, బ్రహ్మాస్త్రాన్ని పొంది తీరాలి అని. ఆ కారణం చేత పరశురాముణ్ణి ఆశ్రయించాడు. ఆ పరశురాముణ్ణి ఆశ్రయించినప్పుడు బ్రహ్మాస్త్రాన్ని పొందాడు. కానీ ఒకనాడు పరశురాముడు ఒళ్ళో పడుకుని నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కీటకం ఒకటి కర్ణుడి యొక్క తొడ కింద చేరి కురికేస్తుంటే నెత్తురు కారిపోతున్నా కూడా గురువుగారికి నిద్రాభంగం కలుగుతుందని ఓర్పు పట్టి కూర్చుని ఉంటే కొంతసేపటికి నిద్ర లేచినటువంటి పరశురాముడు అంత నెత్తురు కారిపోయింది, ఇంత ఓర్పు పట్టడం బ్రాహ్మణుడికి సాధ్యం కాదు, నిజంగా చెప్పు నువ్వు ఎవరు అంటే కర్ణుడు నిజం చెప్పేసినటువంటి కారణం చేత పరశురాముడు శపించాడు. నీకు ఈ బ్రహ్మాస్త్రము కానీ భార్గవాస్త్రము కానీ నేను నేర్పిన విద్యలు కానీ సరి అయినటువంటి సమయంలో నీకు అవసరం వచ్చినప్పుడు ప్రచోదనం కావు, అవి నీకు ఉపయుక్తమైనవి కావు. అంటే నీకు ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో ఆ విద్య పనికిరాదు. అది మనం కర్ణుడు యుద్ధం చేస్తున్న సమయంలో కూడా ఎలా అన్వయమైంది అన్నది పూర్వం పరిశీలించడం జరిగింది. ఇప్పుడు నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏమిటంటే, గ్రస్తుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు భృగుపత్నిని అపహరించి శాపం కారణంగా కీటకంగా మారాడు. ఆ మారినటువంటి కీటకమే కర్ణుని యొక్క తొడని తొలిచింది. నిజానికి పూర్వం ఎప్పుడూ అటువంటి కీటకం కనపడనటువంటి కారణం చేత కర్ణుడు ఇంద్రుడు కీటక రూపంలో వచ్చాడు అని అనుకున్నాడు. ఆ విషయం కర్ణపర్వంలో ఉంది. కానీ వచ్చినవాడు ఇంద్రుడు కాదు, గ్రస్తుడు అనబడేటటువంటి రాక్షసుడు సుమ. ఆయన భృగుపత్తిని అపహరించి అటువంటి శాపాన్ని పొంది కీటకం అయ్యాడు అని నారద మహర్షి ఈ పర్వంలో, శాంతి పర్వంలో ధర్మరాజు గారితో చెప్తున్నారు. అలాగే కళింగరాజు ఒకానొకప్పుడు తన యొక్క కుమార్తెకి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ కళింగరాజు పేరు చిత్రాంగదుడు. ఆయన తన కుమార్తె అయినటువంటి శుభాంగికి స్వయంవరం ప్రకటిస్తే ఎందరో రాజులు వచ్చారు. వారందరూ కూడా నిలబడ్డారు, చేతిలో వరమాల పట్టుకుని ఆ శుభాంగి నడిచి వెడుతోంది. దుర్యోధనుడు కూడా ఉన్నాడు. ఆమె రారాజుని దాటిపోయింది. ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం కలిగి ఆ శుభాంగిని తన రథం ఎక్కించుకొని స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరితోటి యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ సమయంలో కర్ణుడు ఆ రాజులందరినీ అడ్డగించినటువంటి కారణం చేత దుర్యోధనుడు ఆ శుభాంగిని హస్తినాపురానికి తీసుకుపోయాడు. తదనంతరం ఈ శుభాంగిని దుర్యోధనుడు తీసుకుపోవడంలో కర్ణుడు ఉపకరించాడనేటటువంటి బాధ మనసులో పెట్టుకున్నటువంటి జరాసంధుడు కర్ణుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. జరిగిన తరువాత ఎన్ని రోజులైనా సమరంలో ఎవరికీ విజయం సంప్రాప్తించకపోవడం జరాసంధుడు తీవ్రంగా బడలిపోయినటువంటి కారణం చేత కర్ణుని యొక్క హస్తలాఘవాన్ని, ఆయన యొక్క విలువిద్యా కౌశలాన్ని, భుజ పరాక్రమాన్ని, శౌర్యాన్ని మెచ్చుకుని మాలిని అనబడేటటువంటి అధిక సంపదలకు నిలయమైనటువంటి నగరాన్ని కర్ణుడికి కానుకగా ఇచ్చాడు. ఆ కానుకని స్వీకరించినటువంటి కర్ణుడు తిరిగి హస్తినాపురానికి వచ్చి దుర్యోధనుడిని కలుసుకున్నాడు. ఓ ధర్మరాజా, కర్ణుడు మరణించాడు అంటే కేవలంగా అర్జునుడు మాత్రమే చంపేశాడు, నువ్వే కర్ణుడి యొక్క ఆ మరణమునకు కారణము అని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఇందులో రెండు కోణములను పరిశీలించవలసి ఉంటుంది. కర్ణ మరణానికి కావలసినటువంటి నేపథ్యాన్ని విధి శాపముల రూపంలో ఎప్పుడో నిర్ణయం చేసేసింది. అందుకే ఇంద్రుడు వచ్చి ఆయనకి పుట్టుకతో ఉన్నటువంటి సహజ కవచ కుండలములను తీసేసుకున్నాడు. అక్కడితో సామాన్యమైన మనుష్యుడు అయిపోయాడు అని కృష్ణ పరమాత్మయే చెప్పారు ఆ కర్ణపర్వంలో. కాబట్టి ఇంద్రుడు సహజ కవచ కుండలములను తీసుకున్నాడు. ఒక బ్రాహ్మణుడు యుద్ధ సమయంలో మీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు రథచక్రం భూమిలో దిగబడిపోతుంది అని శాపం ఇచ్చాడు. పరశురాముడు అస్త్ర విద్య విషయంలో శాపం ఇచ్చాడు. శల్యుడు సారథ్యం చేసేటప్పుడు మానసికంగా కర్ణుణ్ణి తీవ్రంగా బలహీనుణ్ణి చేసేటట్టుగా వ్యతిరేకమైన మాటలన్నీ మాట్లాడుతూ వచ్చాడు. భీష్ముడు యుద్ధానికి ప్రారంభంలోనే కర్ణుణ్ణి అర్ధరథుడిగా నిర్ణయించాడు. శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుని యొక్క మరణానికి కావలసినటువంటి వ్యూహాన్నంతటినీ అమలు చేసి
ధర్మరాజు గారి పక్షాన సాక్షాత్ భగవానుడే ఎదురు నిలబడ్డాడు. ఇటువంటి సమయంలో కర్ణుడు మరణించింది కేవలం అర్జునుడి యొక్క అస్త్రముల చేత అని నిర్ణయించడం సాధ్యం కాదు ధర్మరాజా. కర్ణుడి మరణానికి నేపథ్యంలో ఇవన్నీ కూడా కారణాలై ఉన్నాయి. వీటికి తోడు నాకు ముందు తెలియలేదు, తెలిసి ఉంటే నేను కర్ణుడిని చంపేవాడిని కాదు, మా అన్నగారిగా బ్రతికుండేవాడు అని నువ్వు అంటున్నావు. కానీ నేను నీకు ఒక విషయం చెప్తాను. నీ దగ్గరికి వచ్చి ఏ కుంతీదేవి తన కుమారుడు కర్ణుడని చెప్పిందో అదే కుంతీదేవి నీకన్నా ముందు కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. యుద్ధ ప్రారంభానికి ముందరే కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ, నువ్వు నా కుమారుడివి, రాధాదేవి కుమారుడవు కావు, నువ్వు పాండవ పక్షంలోకి వచ్చేసేయమని చెప్పింది. ఆ విషయాన్ని సూర్యనారాయణమూర్తి కూడా ఆకాశంలోంచి ధృవపరిచి మీ తల్లి కుంతీదేవి ఎట్లా చెప్పిందో అట్లా నడుచుకో అని చెప్పాడు. సాక్షాత్తు సూర్యనారాయణమూర్తియే చెప్పినా, తల్లి కుంతీదేవియే చెప్పినా కర్ణుడు మీ పక్షానికి రావడానికి అంగీకరించలేదు. దుర్యోధనుడితో ఉన్నటువంటి స్నేహాన్ని పురస్కరించుకొని, దుర్యోధనుడు చేసినటువంటి ఉపకారములను దృష్టిలో పెట్టుకుని ఆయన పట్ల ఉండవలసినటువంటి కృతజ్ఞతని, తాను పాటించవలసినటువంటి విషయాన్ని మనసునందు దృఢముగా విశ్వసించిన వాడై మీ పక్షంలోకి రావడానికి అంగీకరించలేదు. అంగీకరించకుండా ఆవలి పక్షంలో నిలబడ్డాడు. ఆయన ఇటు రాకపోవడానికి అంగీకరించకపోవడం, అటు నిలబడి అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు కర్ణుడు పడిపోవడానికి కావలసినన్ని శాపాలు ఆయనకి ఉండడం, ఆ పైన అర్జునుడు బాణప్రయోగం చేయడం, ఇవన్నీ కలిపి కర్ణుడి మరణానికి కారణమయ్యాయి. కాబట్టి కర్ణుడి మరణానికి నువ్వొక్కడివే కారణమైనట్టు, కర్ణుడిని చంపించింది నువ్వొక్కడవే అయినట్టు నువ్వు మనసులో ఇంత బాధపడడం, యుద్ధం అంతా అయిపోయిన తరువాత నేను పట్టాభిషేకం చేసుకోవడానికి ఈ విషయం నన్ను మనసులో కుదిపేస్తోంది అని అనడం, అది ప్రతిబంధకంగా భావించడం యోగ్యంగా లేదు అని నారద మహర్షి ఆ కర్ణ సంబంధమైనటువంటి విషయాన్నంతటినీ కూడా వివరణ చేసిన తరువాత కొంతవరకు ధర్మరాజు గారి యొక్క మనసు శాంతి పొందిన ఇంతమంది బంధువులు మరణించారు, ద్రోణుడి విషయంలో, గురువు విషయంలో అబద్ధం చెప్పాను, భీష్ముడిని శిఖండి నడ్డు పెట్టించి అర్జునుడి చేత కొట్టించాను, ఆయన మనసులో ఏవో భావాలు ముప్పిరి కొన్నాయి. యుద్ధం వరకు ఉత్సాహంగా చేసేశాడు, అందరూ మరణించారు, రాజ్యం వచ్చేసింది. కానీ ఇప్పుడు ఆయనకి ఏదో మనసులో విలితి భావన కలిగింది. ఇది మనుష్యుల యందు సహజంగా ఉండేటటువంటి ప్రవృత్తి. ఇంతమంది మరణించిన తరువాత, ఇంతమంది యుద్ధభూమిలో పడిపోయిన తరువాత ఇప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుని ఎవరు సంతోషించాలి? ఏ తాత భీష్ముడు ఆశీర్వదించాలి? ఏ గురువు ద్రోణుడు నాకు అక్షతలు వెయ్యాలి? ఎవరు ఆనందపడాలి? ఏ మిత్రులు ఉన్నారు? ఏ బంధువులు ఉన్నారు? దేని కొరకు అని మనసులో ఏదో విలితి ఏర్పడింది. ఆ విలితి ఏర్పడిన కారణం చేత నేను రాజ్యాన్ని పొందడానికి యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో ఎందరినో తెగటార్చాను. ఈ తెగటార్చిన కారణం చేత నాకు పాపము సంక్రమించింది. ఇప్పుడు రాజ్యస్వీకారము కొరకు చేసిన యుద్ధము కాబట్టి తద్దోషమును నివారించుకోవాలి అంటే రాజ్య పరిత్యాగమే పరిష్కారం. నేను రాజ్యమును విడిచిపెట్టేస్తే, త్యాగశీలుడనైతే జనన మరణ దుఃఖములకు అతీతమైన స్థితిని పొందుతాను. ఎందుకంటే త్యాగేనైకే అమృతత్వమానసు, త్యాగము చేత అమృతత్వమును పొందుతాడు అని శృతి పేర్కొంటోంది. కాబట్టి నేను రాజ్య త్యాగము ద్వారా రాజ్యమును పొందడానికి యుద్ధమునందు ఏ పాపములు చేశానో వాటిని కడిగేసుకుంటాను. కాబట్టి నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని స్వీకరించాను అంటూ ఆయన పాండవులను, మిగిలిన వారిని అందరినీ కూడా చూసి, ధర్మపదంబున ధరణి సేకురికిన్, నేను ఈ ధర్మపదంలో రాజ్యాన్ని పరిపాలించాలి అనేటటువంటి ఉత్సాహంతో లేను కాబట్టి నేను ఈ రాజ్యాన్ని విడిచిపెట్టేసి అరణ్యములకు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి మున్యాశ్రమములలో కూర్చుంటాను, మంచి విషయములను వింటూ ఉంటాను. ఆ విన్న విషయములు ఉన్నాయో వాటిని అనుష్ఠిస్తూ ఉంటాను. దీని మీద కోరిక లేకుండా బ్రతుకుతాను. ఇక నా శేష జీవితం అంతా కూడా కందమూలములను తింటూ ప్రశాంతమైనటువంటి రీతిలో గడిపేసి ఈ రాజ్యాన్ని పరిత్యజించేస్తే నాకు పాపము తొలగిపోతుంది.
నేను ఈ జనన మరణ చక్రము నుంచి విడుదల పొంది శాశ్వతమైనటువంటి బ్రహ్మస్థానమును పొందుతాను. నాకు ఇప్పుడు దాని మీద అనురక్తి ఉంది తప్ప ఇక రాజ్య స్వీకారమునందు అనురక్తి లేదు. కాబట్టి నాకు ఈ రాజ్యం వద్దు అన్నాడు. అంటే అర్జునుడు మాట్లాడుతూ, ధర్మపదంబున ధరణి సేకురినన్ పాలింపక సత్వంబు పెంపు మాలి విడుచుట యొప్పుని విను ఇట్టులైన మున్నేల భూపాలుర నెల్ల చంపి తలలి రాజ్యము దక్కి అడవికి చనిన బెలందరుగాక మీలండ్రే జనులు కిల్బిష శంక కలిగిన అశ్వమేధాది పుణ్యకర్మంబుల పోదే వంశధర్మ మెడల కృపణ కర్మంబు కోరితి అర్ధంబు సువ్వే సకల ధర్మకారి ఎడమి లేనివాడ నడపీనుగా అను నహుషోక్తి వినమే దాని నుదవలదే. చాలా చక్కనైనటువంటి రీతిలో ప్రశ్నకి తగినటువంటి సమాధానం చెప్తూ అర్జునుడు హితాన్ని మాట్లాడుతున్నాడు. మనం ధార్మికమైనటువంటి మార్గంలో యుద్ధం చేశాం. ఎందుకని అంటే క్షాత్రధర్మంలో రాజ్యాన్ని పొందాలి అంటే యుద్ధం చేయాలి. పైగా ఆ యుద్ధం చేయడం వినా వేరొక మార్గం లేని స్థితిని దుర్యోధనుడు కల్పించాడు. కాబట్టి మనం యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో విజయాన్ని పొందాం. విజయాన్ని పొంది రాజ్యాన్ని పొందాం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని పొందిన తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలన చేయకపోతే యుద్ధంలో ఎందుకు బలపరాక్రమాన్ని చూపించినట్టు, ఎందుకు శత్రు నిర్మూలనం చేసినట్టు? ఇప్పుడు రాజ్యం వదిలిపెట్టేసి అరణ్యానికి వెళ్ళిపోతే జనులందరూ కూడా హాస్యం ఆడతారు. ఇంత కష్టపడి యుద్ధం చేసి అందరినీ చంపి రాజ్యాన్ని పొందినవాడు పరిపాలించి ప్రజలు శాంతిగా ఉండేటట్టు చూడవలసిన వాడు చూడకుండా నేను అశాంతిగా ఉన్నానని అడవులు పట్టిపోయాడు అని నవ్వరా? కాబట్టి అట్లా చేయకూడదు. అన్నిటికన్నా నీకు ఒక మాట చెప్తాను ధర్మజ. నీకు ఒకవేళ యుద్ధం చేసినప్పుడు పాపం సంక్రమించిందన్న భావన బలీయంగా మనసులో నాటుకుని ఉంటే అది తొలగించుకోవడానికి అశ్వమేధాది యాగములు చెయ్యి. అశ్వమేధాది యాగములు చెయ్యడానికి కావలసినటువంటిది ధనం. కాబట్టి ఆ ధనము ఉన్నటువంటి వాడు ఎటువంటి కార్యాన్నైనా చెయ్యగలడు. రాజ్యాన్ని పొంది రాజువైతే అశ్వమేధయాగం చెయ్యొచ్చు, పాపములు పోగొట్టుకోవచ్చు. ధనం లేనివాడు నడపీనుగు వంటి వాడు అని చెప్పిన నహుషుడు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకో. ఆ ధనాన్ని సద్వినియోగం చెయ్యి. రాజుగా ధనాన్ని సద్వినియోగం చేసి అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకో. నీకేదైనా అనుమానం ఉంటే దాన్ని అట్లా తొలగించుకునే ప్రయత్నం చేయి తప్ప మూలమైనటువంటి రాజ్యాన్నే పరిత్యజించి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, కందమూలాలు తింటాను అనేటటువంటి ప్రతిపాదన ఆమోదయోగ్యంగా లేదు. అది అందరూ సంతోషించడానికి యోగ్యమైన పద్ధతి కాదు. కాబట్టి రాజ్యమును స్వీకరించు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, సారహీనములగు సంసార సుఖములు విడిచి ఏకాకినై అడవికేగి తాపస వాక్యామృతములు వీనులగ్రోలి చెలిమి వేర్పాటున చిరమరలకు జొరక నిందాస్తుతుల్ సరిగా కొనుచు కత్తి ఒకడు విరేసినను వేరొక్క రెండు చందనంబలదిన డెందమై ఇరువుర ఎడ సమంబుగా మోగ జడుడనంగ మెలగి తగువేళ పర్ణశాలలకు నరిగి ఎత్తగా భిక్ష ఎవ్వారు లెట్టిలేమి ఇడిన గైకొని నాలుగేనెడల మాత్ర కన్నదాన తృప్తుండనై ఉన్న మేలు. ధర్మరాజు గారు, అర్జున, నువ్వు చెప్పినటువంటి విషయాన్ని నేను విన్నాను. కానీ ఈ సంసారమునందుండేటటువంటి సుఖములన్నీ కూడా సారహీనములు. కాబట్టి నేను ఏకాకిగా అరణ్యానికి వెళ్ళిపోతాను. అక్కడ తాపసులు చెప్పేటటువంటి మంచి విషయములన్నింటినీ కూడా చెవులారా వింటూ ఉంటాను. నేను స్నేహమునకు శత్రుత్వమునకు ఒకే స్థాయిని ఇస్తాను. ఒకరు నన్ను పొగిడారని పొంగిపోను, ఒకరు నన్ను తెగిడారని బాధపడను. అటువంటి స్థితిని పొందుతాను. నిందాస్తుతుల యందు ఒక్కలాగే ఉంటాను. స్నేహము ఒకటే, వైరము ఒకటే. రెండిటికి ఏ భేదాన్ని పాటించను. ఆ పైన కత్తి పట్టుకుని ఒకడు వచ్చి నా మీద దాడి చేసి గాయపరిచిన, వేరొకడు వచ్చి చందనాన్ని శరీరానికి అలదిన, రెండిటినీ సమానంగానే చూస్తాను. నాకు ఆకలి వేస్తే ఆ పర్ణశాలల దగ్గర భిక్షాటన చేస్తాను. ఎవరు ఏది భిక్షాపాత్రలో వేస్తే దాన్ని తింటూ ఉంటాను. ఆ విధంగా ఈ నాలుగు దిక్కుల మధ్యలో సంపూర్ణమైనటువంటి ప్రశాంతతని అనుభవిస్తూ శేష జీవితాన్ని పొందుతాను. కాబట్టి ఏకాకిగా అడవికి వెళ్ళిపోతాను. అంటే నకులుడు అన్నాడు,
గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేసేసి యోగాన్ని ఆశ్రయించి నువ్వు ఎక్కడో అరణ్యాలలో ఉంటాను అని అంటున్నావు. అది ఎవరు చేయవలసిన పని? సర్వసంగ పరిత్యాగులు చేయవలసినటువంటి పని. అన్నీ వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు అటువంటి స్థితిని పొందుతారు. నువ్వు రాజువి, నీకు అది యోగ్యం అవుతుందా? నువ్వు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అంతేకాని నీకు యోగ్యము కాని ధర్మాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తావు? పైగా ఏకాకిగా వెళ్ళిపోవడం అన్న మాట ఎలా అన్వయం అంటూ, తక్కిన 3 ఆశ్రమములు ఒక్క దశ, గృహస్థ ధర్మము ఒక దశ, తొలయం దెక్కింప వానితోన యొక్కటి సరితూగెనందురుర్వీశబుధుల్. ఉన్నటువంటివి 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఇందులో గృహస్థాశ్రమాన్ని ఆ త్రాసులో ఒక పక్కన పెట్టి మిగిలినటువంటి 3 ఆశ్రమాలు అయినటువంటి బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము తక్కెట్లో ఒక పక్కన పెడితే ఈ మూడిటికి ఎంత శక్తో గృహస్థాశ్రమానికి ఒక్కదానికి అంత శక్తి. ఎందుకని అంటే మిగిలిన 3 ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డాయి. బ్రహ్మచారి విద్యాభ్యాసం చెయ్యాలి అంటే భిక్షాటన చేసినప్పుడు గృహస్థు పోషిస్తాడు. వేదము అంగీకరించినటువంటి సుఖములు ఏవున్నాయో ఆ సుఖములను ధార్మికమైనటువంటి పద్ధతిలో అనుభవించిన తరువాత ఈ సుఖములు ఒక సుఖములా అన్న భావన వైరాగ్యముగా కలిగిన తరువాత ధర్మపత్నితో కలిసి వానప్రస్థానికి గృహస్థు వెళ్ళిపోతాడు. కాబట్టి అటువంటి వైరాగ్య భావన పొందడానికి కావలసినటువంటి ధార్మికమైన కోట ముందు అనుభవించవలసినది కూడా గృహస్థాశ్రమమునందే. పూర్ణ వైరాగ్యం కలిగిన తరువాత సన్యాసి కావడానికి కూడా ముందు గృహస్థు. ఎక్కడో కారణజన్ములు ఉండవచ్చు కాక, శంకర భగవత్పాదుల వంటి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంటి వారు, అటువంటి వారు కోటాను కోట్లలో ఎక్కడో కారణజన్ములు కొద్ది మంది ఉంటారు బ్రహ్మచర్యమునందే సన్యాసాశ్రమమును స్వీకరించినటువంటి వారు తప్ప. ఈ 3 ఆశ్రమాలు తక్కెటలో ఒక పక్కన పెడితే గృహస్థాశ్రమమునకు ఆ 3 కలిపితే సమానం. అంత గొప్పది సుమా గృహస్థాశ్రమం. ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి నువ్వు వేరొక ఆశ్రమాన్ని స్వీకరిస్తే శాంతి కలుగుతుంది అనుకోవడం పొరపాటు. ఈ ఆశ్రమం శాంతిని పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి, వైరాగ్యాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి కూడా పరమ సురక్షితమైన కోట. ఎందుకని? గృహస్థుగా తరించిన వారు లేరా? త్యాగరాజస్వామి తరించలేదా? రామచంద్రమూర్తి తరించలేదా? ఎందరో ఋషులు పత్నులతో కూడుకున్న వారై శిష్యులను ఉద్ధరించి తాము తరించలేదా? ఎంతమంది తరించలేదు? కాబట్టి గృహస్థాశ్రమము యోగ్యమే. అటువంటి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి నువ్వు ఏకాకిగా అడవకు వెడతాను అని ప్రతిపాదించినటువంటిది సమంజసంగా లేదు. తర్వాత, పరుల వధింపక ఎవ్వడు ధర ఏలించెపుమ పూర్వ ధరణీశులలో బొరయదు పాపము, సుగతిక అరిగిరివారు ఈవు అట్లు అగుటొప్పున్ రూపా. ఓ ధర్మరాజా, పూర్వం రాజులు ఎందరో రాజ్యాన్ని పరిపాలించారు. వాళ్ళల్లో ఏ రాజు యుద్ధం చేయలేదా? ఏ రాజు యుద్ధంలో ఎవరినీ చంపలేదా? యుద్ధం చేసిన రాజులు, యుద్ధాల్లో ఇతర రాజుల్ని చంపిన రాజులు అందరూ కూడా భ్రష్టత్వాన్ని పొందారా? లేదుగా. వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందారు కదా, వాళ్ళందరూ కూడా స్వర్గప్రాప్తిని పొందారు కదా. అటువంటప్పుడు వాళ్ళందరికీ లేనిది నీకొక్కడికి మినహాయింపు ఎందుకు వస్తుంది? నువ్వొక్కడివి మాత్రం యుద్ధం చేసావు కాబట్టి పాప పంకిలంలో పడిపోతావా? వాళ్ళందరికీ లేని నియమం నీకు వచ్చిందా? ఏమి ఆలోచించు ధర్మరాజా నువ్వు. బొరయదు పాపము. ఎవరు చెప్పారు యుద్ధం చేస్తే పాపం వచ్చిందని? ధార్మికంగా ఒక రాజు చెయ్యవలసిన యుద్ధాన్ని చేసినప్పుడు దాని వలన పాపము సంక్రమించదు. ఆ కాలంలో, ఆ రోజులలో, ఆ యుగంలో రాజులు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాలి. కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు పాటించి పొందినప్పుడు నీకు ఏ విధంగా పాపం సంక్రమిస్తుంది? సుగతిక ఎరిగిరి వారు, వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలు పొందారు కాబట్టి ఉత్తమ లోకాలు పొందవు అని ఎందుకు బెంగపెట్టుకుంటున్నావు? ఈవు అట్లా ఎగటొప్పు నృపా, నువ్వు అట్లా
అందరూ ఏ మార్గంలో ప్రయాణం చేశారో అలాగే ప్రయాణం చేయడం ఉత్తమం. అంతేకాని నువ్వు ఒక్కడివి మళ్ళీ వేరు మార్గాన్ని అనుసరిస్తాను అనడం సహీతుకంగా లేదు. తర్వాత ద్రౌపదీదేవి వచ్చి ఆవిడంది, పేద మనసగుట ధర్మువు కాదు నరేంద్రునకు, జగము కావం భ్రోవం కాదే, నృపు లోకపాలాంశోదితుగా చేసే పద్మయోని చతురతన్. ఒక మహారాజు యొక్క మనసు బలహీనపడిపోయినటువంటిదై ఉండకూడదు. ఎప్పుడు నిరాశతోటి నిస్పృహతోటి నేనేదో దోషం చేశాననేటటువంటి కృంగుబాటుతోటి ఏదో దోషం చేసినటువంటి వాళ్ళ దీనత్వంతో రాజు ఉండకూడదు. రాజు ధైర్యమునకు స్థైర్యమునకు మారుపేరుగా ఉండాలి. ఓ ధర్మరాజా, నువ్వు ధైర్యమునకు స్థైర్యమునకు మారుపేరుగా ఉండవలసిన వాడివి. అటువంటి వాడివి నీకు ఇటువంటి అక్కర్లేని ఆలోచనలు ఎందుకు వచ్చాయి? నేను యుద్ధం చేశాను, నన్ను పాపం అంటుకుంది, యుద్ధంలో వాళ్ళని చంపాను, అది పోవాలంటే మళ్ళీ రాజ్యపరిత్యాగమే మార్గం, నేను ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోతాను, ఎక్కడో ఏవో కందమూలాలు తింటాను, ఏదో వింటూ ఉంటాను, ఎవరు ఏమన్నా పట్టించుకోను, ఈ మాటలు యోగ్యములా? కాబట్టి పేద మనసొకట ధర్మము కాదు నరేంద్రునకును. మనసు బేలతనాన్ని పొందకూడదు. మనసు ధైర్యంగా స్థైర్యంగా ఉండాలి. నిజానికి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు దిక్పాలురు ఎటువంటి తేజస్సుతో ఉంటారో అటువంటి తేజస్సుతో అటువంటి శక్తితో రాజుని సృజించాడు. ఎందుకని? రాజు లోకరక్షణ చెయ్యవలసి ఉంటుంది, రాజ్య పరిపాలన చెయ్యవలసి ఉంటుంది, రాజదండమును చేత్తో పట్టుకోవలసి ఉంటుంది. దీని కొరకు రాజుని సృజిస్తే నువ్వు బ్రహ్మగారు ఏ ఉద్దేశ్యంతో సృజించారో దానిని పక్కన పెట్టి నీదైన రీతిలో నువ్వు నిర్ణయం తీసుకుంటాను అనడం శాస్త్ర విరుద్ధం అవుతుంది కదా. కాబట్టి అటువంటి ఆలోచన ఎందుకు చేస్తావు? బ్రహ్మదేవుడు రాజదండ నీతి అనేటటువంటి దాన్ని లోకంలో ప్రతిష్ఠించాడు. రాజుకి శిక్ష వేసేటటువంటి అధికారం ఉన్నది. ఒక పాపం చేసినటువంటి వాడికి రాజు శిక్ష వేస్తే ఆ పాపం ఇక్కడతో పోయింది. అంటే భగవంతుని యొక్క ప్రతినిధిగా రాజు దండమును చేతపట్టి పరిపాలన చేస్తాడు. నేను ఒకానొకప్పుడు ఎంత కష్టాన్ని పొందానో నీకు తెలుసు కదా. ఏకవస్త్రనై ఉన్నదానిని రజస్వలాదోషంతో ఉన్నదానిని అయినటువంటి నన్ను సభకి ఈడ్పించి వలువలు ఊడ్చడానికి దుర్యోధనాదులు ప్రయత్నించారు. దానికి తగిన శిక్ష నువ్వు వేశావు, యుద్ధం చేశావు, వాళ్ళందరినీ సంహారం చేశావు. అట్లాగే ఆ దుర్యోధనుడి తమ్ముడైనటువంటి దుశ్శాసనాదులను మట్టుపెట్టారు. వాళ్ళకి ప్రియమిత్రుడైనటువంటి కర్ణుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేసి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి చెయ్యకూడనటువంటి పనులు చేయించాడు కాబట్టి వాళ్ళని సంహరించావు. అయినప్పుడు అది దోషం ఎలా అవుతుంది? అది పాపం ఎలా అవుతుంది? ఏది నువ్వు చెయ్యాలో, ఏది నీకు విహిత కర్మో అది నువ్వు చేశావు. దండార్హులైన వారల దండింపక యున్నజువ్వే ధాత్రీ విభునా ఖండల సన్నిభునైన ప్రచండపు కిల్బిషము ఒందు జగతీనాథ. ఎవరిని శిక్షించాలో వారిని శిక్షించకపోతే ఇంద్రతుల్యుడైనటువంటి మహారాజైనా సరే ఆయనకి పాపం అంటుకుంటుంది. నువ్వు చేసిందేమిటి? ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించావు. ఎవరు ధర్మమును విడిచిపెట్టేశారో, ఎవరు ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ మట్టు పెట్టావు యుద్ధంలో. కాబట్టి నువ్వు చేసింది ధర్మమే తప్ప అధర్మం కాదు. అధర్మమునకు తోడుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టకపోతే అధర్మాత్మలను మట్టు పెట్టే అవకాశం లేదు. కాబట్టి యుద్ధం ఆ రీతిలోనే జరిగింది. కాబట్టి శిక్షించవలసినటువంటి వారిని శిక్షించకపోతే ఇంద్రతుల్యుడైన రాజుకైనా పాపం కలగవలసి వస్తే మరి ఆ పని చేయకపోతే ధర్మరాజా నీకు మాత్రం పాపం అంటదా? కాబట్టి నువ్వు చేసినది ధర్మమే తప్ప అధర్మము కాదు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. చక్కగా రాజ్యాన్ని స్వీకరించి రాజ్యమును పరిపాలించమన్నారు. మళ్ళీ అర్జునుడు మాట్లాడుతూ ధర్మరాజుతోటి, దక్షుడై భూపతి దండనీతి నయింపకొన్న సన్యాసులు ఉత్పథ ప్రవర్తనులగుదురు, వావిరి నన్యోన్య ధనధాన్య పశు భూమి దార హరణమాచరింతురు జనులు, ఆ పాపమ విభుడునుందు దండము హింసయుగ తలంపవలదు, దుర్వృత్తుల వధించు రుద్రుని గోవిందు వాసవు గుహుని చూడుము,
ఆ మహాత్ములు తక్కు నున్మార్గ చెరుల దండింతుల చేత వినమే అధర్మమడంగు ధర్మమెసగు దండమును అర్థంబు కామమును అదూష్యంబులై సిద్ధినుందు నధిపా. అర్జునుడు చాలా చాలా సారవంతమైనటువంటి మాటని చెప్తున్నాడు. దక్షుడై భూపతి దండనీతి నయింపకున్న సన్యాసులు ఉత్పథ ప్రవర్తనులగుదురు. రాజు రాజదండాన్ని చేతిలో పట్టుకోకపోతే, తప్పు చేసిన వారిని శిక్షిస్తాను అని అనకపోతే అది ఎంత తీవ్రమైన స్థితికి వెళ్ళిపోతుంది అంటే, అట్లా చేస్తారు అని కాదు, అంత వ్యవస్థ తల్లకిందులైపోతుంది అని చెప్పడం కోసమని అర్జునుడు చెప్తున్నాడు. సన్యాసులు కూడా అక్రమ మార్గాన్ని అనుసరిస్తారు అంటే దాని అర్థం పాలు విషమవుతాయని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. అంటే రాజు రాజదండాన్ని పట్టుకుని కూర్చోకపోతే అంత తీవ్ర పరిణామములు ఏర్పడతాయి అన్నది ప్రతిపాదన. అంతేగాని నిజంగా అలా ఎవరినో ఎత్తి చూపడమో నిందించడమో అర్జునుడి యొక్క ఉద్దేశ్యం అని నేను వ్యక్తిగతంగా అనుకోవడం లేదు. ఇక వావిరి నన్యోన్య ధనధాన్య పశుభూమి దార హరణమాచరింతురు జనులు. బలవంతులైనటువంటి వారు బలహీనులైనటువంటి వారి యొక్క స్త్రీలని, ధనాన్ని, భూమిని, పశువుల్ని, ఆభరణాల్ని అన్నిటినీ కూడా అపహరిస్తారు. ఆ పాపమ విభు నుందు రాజదండాన్ని పట్టుకుని పరిపాలించి కాపాడవలసినటువంటి రాజు రాజదండాన్ని విడిచిపెట్టేసి ఇచ్చవచ్చినట్టు ప్రవర్తించడానికి ప్రజలకు అవకాశము కల్పించినటువంటి ప్రభువుకి ఈ పాపం అంతా అంటుకుంటుంది. దండము హింసయుగ తలంపవలదు. రాజదండం పట్టుకోవడం, రాజధర్మాన్ని ఆచరించడం, దుష్టుల్ని శిక్షించడం. ఓ ధర్మరాజా, నువ్వు హింసగా భావన చెయ్యవద్దు. దుర్వృత్తుల వధించు రుద్రుని గోవిందు వాసవు గుహుని చూడు. దుష్టమైనటువంటి నడవడి కలిగినటువంటి వారిని శిక్షించినటువంటి శ్రీ మహావిష్ణువైనా, శివుడైనా, సుబ్రహ్మణ్యుడైనా, ఇంద్రుడైనా రాజదండాన్ని చేతపట్టి ధర్మ సంస్థాపనార్థం అట్లాగే ప్రవర్తిస్తారు. ఆ మహాత్ములు తక్కువ నున్మార్గ చరుల దండితుల చేత వినమే. ఎవరు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టారో వాళ్ళని భగవత్ స్వరూపాల అవతారాలు కూడా దండించి కాపాడాయి కదా లోకాన్ని. అటువంటి వారిని దండించి లోకాన్ని కాపాడకపోతే లోకమేమైపోతుంది? అందుకని భగవంతుడంతటి వాడు శిక్ష వేశాడు. అధర్మమడంగు ధర్మమెసగు దండమున అర్ధంబు కామమును అదూష్యంబులై సిద్ధి పొందు నధిపా. కాబట్టి ఆ దుర్మార్గులను దండించినటువంటి కారణం చేత భగవంతుని యొక్క అవతారములు కూడా గౌరవాన్ని పొందుతున్నాయి. ఆ దండనీతి వలననే అధర్మం అణిగిపోతోంది. అర్ధకామములు రెండు నిందల పాలు కాకుండా ధర్మంతో ముడిపడుతున్నాయి. కామము ధర్మముతో ముడిపడుతోంది అంటే రాజు చేతిలో ఉన్న రాజదండం, అర్ధము ధర్మంతో ముడిపడిపోతోంది అంటే రాజు చేతిలో ఉన్న రాజదండం. లేకపోతే ఎవడిష్టం వచ్చినట్టు వాడు సంపాదించి ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఖర్చు పెడితే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ఎవడిష్టం వచ్చినట్టు మనసులో పుట్టిన కోరిక వాడు తీర్చుకోవడం మొదలు పెడితే సమాజం ఏమైపోతుంది? అలా జరగకుండా ఉంటుంది అంటే రాజు రాజదండాన్ని చేత్తో పట్టు కూర్చున్నాడు కాబట్టి మహారాజా అది హింస అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించు అంటే భీముడు అన్నాడు, ఆ సభలో పడినట్టి బన్నంబును అడవుల తిరిగెడునప్పుడు దుష్ట దైత్యుల చేత సైంధవునిచే నొరపుల పడ్డ విషాదంబు పరమ దైన్యమున కోర్చి కొలిచి మార్చుని పాలననున్న దుఃఖంబును ద్రోహుల గనుపు కొట్టి విలువరించదనేది తలచి కృష్ణుని నిశ్చయంబూది ధర్మంబ ఎగట తెలిసి రణమనర్చితి. నేను ధర్తరాష్ట్రులుండే నీవు వారల నుండెను చావచూడవలయుటప్పుడెరుంగవే వసుమతీశ ఇప్పుడెడలుట నింజంబ ఇంత నిజము. ఒకానొకప్పుడు సభలో మాయాద్యూతాన్ని కల్పించి మన రాజ్యాన్ని అపహరించి కౌరవులు మనకి అరణ్యవాసం అజ్ఞాతవాసం విధించారు. అప్పుడు మనం అరణ్యాల్లో ఎన్ని కష్టాలు పడ్డాం, అజ్ఞాతవాసంలో విరాటరాజు గారి కొలువులో ఎన్ని కష్టాలు పడ్డాం. అప్పుడు నువ్వేమనేవాడివి? ఈ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయిపోయిన తర్వాత ధార్మికమైన మార్గంలో అవసరమైతే యుద్ధం చేసి మళ్ళీ పౌరుష ప్రతాపాలు చూపించి మన రాజ్యం మనం పొందుదాం అంటుండేవాడివి కదా ధర్మరాజా. ఆ పద్ధతి అనుసరించే కదా యుద్ధానికి సిద్ధపడ్డాం. యుద్ధానికి సిద్ధపడ్డప్పుడే నీకు తెలుసు కదా కౌరవుల చేతిలో మనమైనా మరణించాలి, మన చేతిలో కౌరవుల అయినా మరణించాలి.
అయినప్పుడు ఇప్పుడు కౌరవులందరూ మన చేతిలో మడిసిపోయిన తర్వాత అయ్యో యుద్ధం చేయడం తప్పైపోయింది అన్నాం, ఆశ్చర్యం కదా. మరి ఈ బుద్ధి అప్పుడు ముందే ఉండాలి. అప్పుడు యుద్ధం చేసేసిన తర్వాత అయ్యో ఎందుకు చేశానని వేళ్ళు విరుచుకుంటే ప్రయోజనం ఏంటి? కాబట్టి అప్పుడు ఏది ఆలోచనలోకి వచ్చిందో ధర్మంగా ఆచరించిన తర్వాత కూడా అది ధర్మమే తప్ప నీకిప్పుడు ఒక భ్రాంతి రూపమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరినీ చంపేసినటువంటి కారణం చేత మనసులో ఏర్పడినటువంటి వెలితి దోషం చేశానేమో అనేటటువంటి భావన నీ ఎందుకు కల్పింపచేస్తోంది. కాబట్టి అటువంటి భావన పెట్టుకోవద్దు అని చెప్తే దేవస్థానుడు అనబడేటటువంటి ముని ధర్మరాజు గారి మనసు బాగా ఊంచుకునేటట్టుగా చూడడం కోసమని, కావున సిద్ధ్యసిద్ధుల వికారము పొందక ద్రోహమెయ్యడన్ వావిరి చేయకేలు భవనంబు భవత్కుల ధర్మరక్షివై భూవరులిట్లు చేసి తుది పుత్రుల గద్దియలందు నిల్పి కాదే వనవాసులైరి దృఢదీప్త నిరంజన బోధ సంపదన్. ఓ ధర్మరాజా, జయాపజయాలనేటటువంటివి రాజులకు కలుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి యుద్ధంలో గెలుస్తారు, ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటారు. జయాపజయములు విధి నిర్ణీతములు. కానీ ఆ జయాపజయములకు పొంగిపోకుండానూ ఉండగలగాలి, కృంగిపోకుండానూ ఉండగలగాలి. మనస్సు యందు వికారములు పొందకుండా ఉండాలి. స్థిరచిత్తంతో మనిషి నిలబడి ఎవరినీ మోసం చెయ్యకుండా కులధర్మాన్ని కాపాడుకుంటూ నీకు సంప్రాప్తమైన రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి. పరిపాలించిన తరువాత నీ కుమారులను సింహాసనమునందు ప్రతిష్ఠించి వానప్రస్థాశ్రమాన్ని ఆశ్రయించి జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలి. అది క్రమం. ఇత పూర్వం నీకు ముందు పరిపాలన చేసినటువంటి రాజులందరూ అనుష్ఠించినటువంటి మార్గము అదే. అయినప్పుడు పెద్దలందరూ ఏ మార్గమునందు ప్రయాణం చేశారో, ఏ మార్గమునందు ప్రయాణం చేసి వాళ్ళందరూ ఉన్నతిని పొందారో దాన్ని వదిలిపెట్టకూడదు కదా. కాబట్టి నువ్వు కూడా అట్లాగే రాజ్యాన్ని స్వీకరించి చక్కటి మనసుతో అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధితో పరిపాలన చేయి. తర్వాత వ్యాస భగవానుడు వచ్చి అన్నాడు, అంటే ధర్మరాజు గారి యొక్క మనసు ఇంకా ఊగుతూనే ఉంది. ఆ మనసు సువ్యవస్థితమయ్యే పర్యంతం, పట్టాభిషేకానికి అంగీకరించే పర్యంతం ఏదో నచ్చ చెప్పడం కాదు, ధర్మవాక్కుల చేత ఇంతమంది ప్రబోధం చేస్తున్నారు. వ్యాసుడన్నారు, అర్జును పలుకు సత్యంబు సమీచీనము ఆర్యజనంబు గృహస్థ ధర్మంబుత్తమంబని చెప్పు ఉర్వీష పశుపక్షులాదిగా జీవులకాశ్రయంబు నృపులకు అది తక్క తపమును దమమును బ్రహ్మచర్యమును ధర్మములు కావు. ధనముల దనియుట అని కొహటించుట ప్రజల రక్షింపమి రాజకోటికరియ పాతకంబులండ్రు. నీవక్కట వేదచోదనా ప్రవీణమైన మనసు నేల ఇట్ల అమార్గవృత్తికి చొరనిచ్చదు ఓపి ధరణియేలు మనగా. వ్యాస భగవానుడు అద్భుతమైనటువంటి విషయాన్ని, పరమసారవంతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. అర్జునుడు ఏది చెప్పాడో ధర్మరాజా అది పరమసత్యం. లోకంలో ఆర్యజనంబు గృహస్థ ధర్మం ఉత్తమమని చెప్పుదురు ఉర్వీష. పెద్దలైనటువంటి వారు అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమమే చాలా చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే మిగిలిన 3 ఆశ్రమములే కాదు, పశువులు పక్షులు మొదలైనటువంటి సమస్త జీవుల యొక్క పోషణ గృహస్థు మీదే ఉంది. గృహస్థు తాను వండుకుంటాడు, తింటాడు, శేషము అన్నిటికీ పెడతాడు భూతబలి ద్వారా, భూతయజ్ఞము ద్వారా. అట్లాగే రేపటి కొరకు అని తీసుకుని దాచుకోగలిగినటువంటి స్థితి, అటువంటి హక్కు ఒక్క గృహస్థుకే ఉన్నాయి. మరి ఆ గృహస్థు లేనప్పుడు సమాజంలో పశుపక్షాదులు కూడా పోషింపబడవు. అందుకే గృహస్థాశ్రమము చాలా గొప్ప ఆశ్రమము. ఒక రాజు గృహస్థాశ్రమమునందుండి లోకమునకు ఎక్కువ మేలు అందించగలడు. ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలో ఉంటే తాను తరించడానికి మార్గం అవుతుంది. ఒక రాజు గృహస్థాశ్రమంలో ఉండి రాజదండమును చేతపట్టుకుంటాడు కాబట్టి సమాజమును అంతటినీ కూడా హితకరమైన మార్గంలో నడిపిస్తాడు. అటువంటి రాజు నేను తపస్సు చేస్తాను, ఇంద్రియ నిగ్రహం కోసం ఎక్కడికో వెళ్ళిపోతాను, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అనడం ధర్మము కానీ కాదు. ఒక రాజు రాజధర్మాన్ని పాటించాలి.
ఆ రాజధర్మాన్ని పాటించడానికి గృహస్థాశ్రమంలో ఉండాలి. రాజదండాన్ని చేతపట్టి విస్తృత ప్రయోజనాన్ని సాధించడానికి లోకమంతటా శాంతిని నెలకొల్పి ఎవరు పట్టుకోవలసిన ధర్మం వారు పట్టుకునేటట్టుగా ధర్మాత్ముడై రాజు చూడాలి. అటువంటి రాజే ధర్మం వదిలిపెట్టి తనకు అక్కర్లేని ధర్మం పట్టుకుని అడవి కెడతానంటే సమాజము తలకిందులైపోదు. కాబట్టి ధర్మరాజా, ధనముల దనియుట, నాకు డబ్బు అక్కర్లేదు అని రాజు అనకూడదు. రాజు ధనాన్ని సంపాదించాలి. ఎట్లా సంపాదించాడో అట్లాగే ప్రజాక్షేమానికి ఖర్చు పెట్టాలి అని కోహటించుట, యుద్ధం వస్తే భయపడిపోయి పారిపోవడం కూడా రాజుకు ఉండవలసిన లక్షణం కాదు. ధైర్యంతో రాజు యుద్ధం చేయాలి. ప్రజలను రక్షించవలసినటువంటి రాజు రక్షించకుండా వీరు మార్గాలు అనుసరిస్తాను అనడం రాజకోటి కదయ పాతకంబులండ్రు. రాజుకి సంబంధించినంత వరకు పాతకములే. కాబట్టి అటువంటి పనులు రాజులు చెయ్యకూడదు. నువ్వు వేదం చదువుకున్నవాడివి, వేదం చేత చెప్పబడినటువంటి మార్గములు తెలిసున్నవాడివి. అటువంటి వాడివి ఏ మార్గమునందు వెళ్ళకూడదో ఆ మార్గాన్ని ఎంచుకుంటాను అని నువ్వు అనకూడదు. కాబట్టి రాజ్యాన్ని పరిపాలన చెయ్యి. రాజదండాన్ని పట్టుకోవడం ద్వారా పాపము చేసిన వారి యొక్క పాపమును కూడా తొలగించగలవు. ఎందుచేత ఒక వ్యక్తి పాపం చేశాడు, దాని ఫలితం దుఃఖం. ఎప్పుడు ఆ పాపము యొక్క ఫలితాన్ని దుఃఖంగా వచ్చే జన్మలలో అనుభవించాలి. పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ప్రాణప్రదము. ఎవడు ఏ రంగంలో ఉన్నాడో, ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడో వాడు ఆ సిద్ధాంతాన్ని మాట్లాడడం కించిత్ దోషం కాదు. ఒక శాస్త్రవేత్త ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడో ఆ శాస్త్రవేత్త ఆ సిద్ధాంతం గురించే జీవితాంతం పరిశ్రమిస్తాడు. ఒక వ్యక్తి ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడో ఆ ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతమేదో ఆ సిద్ధాంతమును ఆ వ్యక్తి నమ్మడం కానీ ఆ వ్యక్తి ఆ సిద్ధాంతము గురించి మాట్లాడటం కానీ దోషము కాదు. అది మర్యాదతో కూడుకున్న విషయం. కాబట్టి అటువంటి ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము కదా. ఆ పునర్జన్మ సిద్ధాంతంలో చేసిన పాపాన్ని అనుభవించాలి కదా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. చేసిన పాపపుణ్యములకు ఫలితములుగా దుఃఖమును సుఖాన్ని పొందాలి కదా. కానీ ఈ పాపమును పోగొట్టుకోవడానికి మార్గమును కల్పించగలిగిన వాడు రాజొక్కడే. రాజదండమును చేతపట్టి ఉంటాడు కాబట్టి చేసిన పాపములకు రాజు శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవిస్తే పాపం పోయింది. భగవంతుడి దగ్గర వాడు ఏ పాపము లేనివాడుగా నిలబడడానికి అవకాశం కలిగింది అని చెప్పి శంఖలిఖితులు అనబడేటటువంటి ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఉపాఖ్యానాన్ని వ్యాసమహర్షి చెప్పారు. కేవలం అన్నగారి తోటలోకి వెళ్ళి ఓ పండు కోసి అన్నగారు లేనప్పుడు ఆ పండు కోసినందుకు అన్నగారు తిరిగి వచ్చిన తర్వాత నేను లేనప్పుడు నన్ను అడగకుండా కోయడం దొంగతనం కదా. ఈ పాపం పోగొట్టుకోవడానికి రాజు దగ్గరికి వెళ్ళమంటే రాజు ఇష్టం లేకపోయినా కాదు నా పాపం పోవాలి, అన్నగారు లేనప్పుడు అన్నగారి చెట్టు పండు కోయడం దొంగతనం కాబట్టి నా పాపం పోవడానికి దొంగకి ఏ శిక్ష వేస్తావో అది నాకు వేయమంటే 2 చేతులు నరికించాడు రాజు. నరికించిన తరువాత సంతోషంగా తిరిగి వచ్చి అన్నా నేను రాజదండం ద్వారా పాపం పోగొట్టుకున్నానన్నాడు ధర్మరాజా. ఆ తమ్ముడు అప్పుడు వెళ్ళి బాహుదా అని నది ఉంది, అందులో స్నానం చేయమన్నాడు అన్నగారు. ఇవ్వవలసినటువంటి ఆ అర్ఘ్యప్రదానం, ఆ తర్వాత ప్రతిరోజు చెయ్యవలసినటువంటి తర్పణలు, ఇటువంటి వాటి కొరకు ఆ బాహుదా నదిలో స్నానం చేస్తే మళ్ళీ బాహువులు వచ్చేసాయి. అంటే ఎందుకు వచ్చేసాయి అంటే కర్మ సిద్ధాంతము, కర్మ ఫలిత సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము ఎంత ప్రబలమైనవి అన్నది ఒక నది అధిష్టాన దేవత నిరూపణం చేసి అంగీకరించి ఇది పరమసత్యము సుమా అని నిరూపణం చేయడానికి చేసింది. అంటే రాజదండము చేత పాపం పోయింది కదా. ఎప్పుడో అనుభవించవలసిన దాన్ని రాజదండము ద్వారా శిక్ష ద్వారా అనుభవిస్తే పోయింది. కాబట్టి భగవంతుడికి ప్రతినిధిగా రాజు ఉన్నాడు. అటువంటి స్థితి భగవంతుడు ఎవరికి కల్పించాడో వాళ్ళు ఆ పదవి యందు కూర్చుని రాజ్య పరిపాలన చెయ్యాలి. కాబట్టి రాజుగా నువ్వు కూర్చుని రాజదండాన్ని పట్టుకుని రాజ్య పరిపాలన చెయ్యి అని చెప్పి వ్యాస భగవానుడు చెప్పాక శ్రీకృష్ణ భగవానుడు వచ్చి అభిమన్యుడు చనిపోయాడని ఇంత బాధపడుతున్నావే ధర్మరాజా, బాధపడడం వరకు తప్పు కాదు. కానీ నేను ఒక మాట చెప్తాను చూడు, అభిమన్యుడు నిస్సందేహంగా గొప్పవాడు.
చాలా చాలా గొప్పవాడు. అంత చిన్న వయస్సులో అంత అరివీర భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. ఎంత గొప్ప యుద్ధాన్ని చేసినా, ఎంత పౌరుష పరాక్రమాలు పొందినా, ఎంత గొప్ప స్థితిని పొందినవాడైనా, ఎంత కీర్తి సాధించినవాడైనా, ఎంత ఐశ్వర్యాన్ని కూడబెట్టినా, ఎంత రాజ్యాన్ని పొందగలిగినా, ఎన్ని విజయములను పొందినా, ఎంతమంది రాజులను ఓడించినా, తొట్టతొదకు మాత్రం ఈ లోకమునకుండేటటువంటి లక్షణం వాడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. శరీరంతో ఉండిపోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత కీర్తి పొందని, ఎన్ని సాధించని, ఎన్ని పొందని ఎవరైనా చిట్ట చివర శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. జ్ఞానము చేత ఈ శరీరము నేను కాదు అని తెలుసుకొని వదిలిపెట్టేసి సాక్షిమాత్రంగా చూస్తూ వెళ్ళిపోయిన వాడెవరో వాడు చరమస్థానాన్ని చేరాడు తప్ప ఎవరు ఉండిపోయారు చెప్పు నాకు? ఒక్కొక్కరు ఒక్కొక్కలా వెళ్ళిపోవచ్చుగాక, తొందరగా వెళ్ళిపోయిన వాడు అభిమన్యుడు కావచ్చుగాక. కానీ అంత కీర్తివంతుడు వెళ్ళిపోయాడు, అంత కీర్తివంతుడు వెళ్ళిపోయాడు, అంత బాగా యుద్ధం చేసిన వాడు వెళ్ళిపోయాడు అని నువ్వు అంటున్నావు కదా. అంతకన్నా చాలా బాగా ఉన్నవాళ్ళు కూడా ఉండలేదు, ఎవరు లేరు. వాళ్ళు ఉండాలని కోరుకున్న వాళ్ళు కోటాను కోట్ల మంది, కానీ ఉండడం సాధ్యమైందా? అది ప్రకృతి నియతి, అది ఈశ్వర శాసనం. వెళ్ళిపోతారంతే శరీరాన్ని విడిచిపెట్టి అని పరమాద్భుతమైనటువంటి రీతిలో ఆ షోడశరాజుల యొక్క చరిత్రని పరమ సంక్షిప్తంగా ఆవిష్కరించాడు. ఆవిష్కరిస్తూ మరుత్తుడు, సుహోత్రుడు, అంగుడు, శిబి, శ్రీరాముడు, భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శిశిబిందుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథుచక్రవర్తి, పరశురాముడు, వీళ్ళందరూ ఎటువంటి రాజులు! ఎంత కీర్తి గణించారు, ఎంత రాజ్యాన్ని పొందారు, ఎన్ని యజ్ఞాలు చేశారు, ఎన్ని యాగాలు చేశారు, ఎంత హవిస్సు ఇచ్చారు, ఎంత గొప్పగా పరిపాలించారు, ఎంత ఆదర్శమూర్తులు, ఎంత సంపాదించారు, ఎంత వితరణ చేశారు, ప్రజలని కన్నబిడ్డల్లా పరిపాలించారు. వాళ్ళు లేకపోతే మేము ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటామని ప్రజలు ఆక్రోశించారు. అయినా వాళ్ళు ఉండిపోయారా భూమి మీద? వెళ్ళిపోలా. కాబట్టి ధర్మరాజా, అది ప్రకృతి నియతి. లోకంలో అది ఈశ్వరుడు విధించినటువంటి శాసనం. ఎవరైనా వెళ్ళిపోవలసిందే. కాబట్టి నువ్వు దానికి ఇంత వగచి ఏ కర్తవ్యం నువ్వు చెయ్యాలో దాని యందు విస్మృతి పొందకూడదు. కాబట్టి నువ్వు పట్టాభిషిక్తుడవై రాజ్య పరిపాలన చెయ్యవలసినది అని చెప్పి ప్రాయశ్చిత్త కర్మల గురించి వ్యాస భగవానుడు మాట్లాడాడు. లేదు, మన వలన ఒక దోషం జరిగింది అనుకుంటే ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రాయశ్చిత్త కర్మ, పరితాపమును మించిన ప్రాయశ్చిత్తమేమున్నది, పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తమేమున్నది. కాబట్టి ప్రబలమైన దోషములు, చెయ్యకూడని దోషములు, మహాపాతకములు ఇలాంటివి చేస్తే వాటి నుంచి వినిర్ముక్తుడు కావాలనేటటువంటి ఆర్తి పొందితే మళ్ళీ ఏ కర్మలను చేసి వినిర్ముక్తుడు కావచ్చు అన్న విషయాన్ని వ్యాస భగవానుడు ధర్మరాజుకి ప్రాయశ్చిత్త కర్మల రూపంలో చెప్పి ఆ ధర్మరాజుని అనుగ్రహించాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు వీళ్ళందరి యొక్క మాటలు విన్న తర్వాత ప్రహృష్టమైనటువంటి మనసు కలిగినటువంటి వాడయ్యాడు. అటువంటి స్థితిని పొంది వ్యాసాదులందరికీ కూడా ప్రదక్షిణం చేసి వాళ్ళకి నమస్కారాలు చేసి ఈ భూభారమును నిర్వహించడానికి వారందరి నుండి అనుమతిని పొందాడు. అంటే పెద్దల నుండి అనుమతిని పొందడం, పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందడం కార్యక్రమ సాఫల్యమునకు హేతువులు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందాడు. వాళ్ళందరూ కూడా తమ తమ స్థానములకు వెళ్ళిపోయిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి కొందరు రాజులు యుద్ధంలో ఓడిపోయినటువంటి వారు, అక్కడక్కడ దాక్కున్నవారు, ఇప్పుడు నువ్వు పట్టాభిషిక్తుడు అవుతున్నావు కాబట్టి ఒకసారి వచ్చి నిన్ను కలుసుకోవాలనుకుంటున్నారని చెప్తే తప్పకుండా వాళ్ళని కలుస్తానని చెప్పి ధర్మరాజు గారు అంగీకరించాడు. వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని మైపూతలు, వస్త్రాలు మొదలైనటువంటివి సమర్పించి, మణులు, బంగారము, ఏనుగులు, గుర్రాలు ఇటువంటివి ధర్మరాజు గారికి సమర్పించి ఆయనని సంతోషపెట్టారు. ఆయన కూడా కానుకలను స్వీకరించాడు. నక్షత్రముల మధ్యలో చంద్రుడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో అట్లా ప్రకాశించాడు. ఆ పట్టాభిషిక్తుడు కావలసినటువంటి రోజు రానే వచ్చింది. ధర్మరాజు గారు పరమానందాన్ని పొందాడు. లోకమంతా శాంతి పొందింది.
అజాతశత్రువు మహానుభావుడు ఇటువంటి ధర్మాత్ముడు రాజు అవుతున్నాడని సంతోషించారు. తెల్లని పూలదండలు, వస్త్రాలు, నగలు మొదలైనటువంటివన్నీ ధరించాడు ధర్మరాజు. అవి ధరించడానికి ముందు ప్రతిరోజు ప్రాతకాలంలో చేయవలసినటువంటి విహిత కర్మలు ఏముంటాయో అటువంటి విహిత కర్మలన్నీ నెరవేర్చాడు. తర్వాత 16 తెల్లని గుర్రములను పూంచినటువంటి రథాన్ని ఎక్కాడు. చంద్రబింబం వెడుతోందా అన్నట్టుగా ఉంది ఆ రథం. అటువంటి రథం మీద వెడుతుంటే సారథ్యంబు వహింప భీముడు సితఛత్రంబు గాంధీవి సెల్వారం పట్టగా చామరల్ కవలిడన్ హారిప్రభంబయ్యే అత్తేరం దేవురు అగ్నిపంచకము వేదిం పొల్చునట్లొప్పి అంభోరాసి ధనివోలే తూర్య నికరంబుల్ మ్రోసె నొక్కుమ్మడిన్. భీముడు ఆ రథానికి సారథ్యం చేశాడు. అర్జునుడు తెల్లటి గొడుగు పట్టుకున్నాడు. ధర్మరాజు గారు రథంలో కూర్చున్నాడు. నకుల సహదేవులు ఇద్దరూ 2 వైపులా నిలబడి చామరం వేస్తున్నారు. 5 పాండవులు అలా 16 తెల్లని గుర్రములను, తెల్ల గుర్రములు పూంచబడినటువంటి రథంలో వెడుతుంటే పంచాగ్నులు వెడుతున్నాయా అని అనిపించిందిట. ధృతరాష్ట్రుడు, గాంధారి ఒక పల్లకీలో వెనకాతల వస్తున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు సాత్యకితో కలిసి వస్తున్నాడు. ఆ తర్వాత రథం మీద మిగిలినటువంటి రాజులు వస్తున్నారు. ఆ పక్కనే పల్లకీలో కుంతీదేవి మొదలైనటువంటి అంతఃపుర స్త్రీలు వస్తున్నారు. ఆ వెనక యూచ్చుడు వస్తున్నాడు. మిగిలినటువంటి విదురాదులందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మార్గంలో ఉత్సాహంగా బయలుదేరి ఆ పట్టాభిషేక కార్యక్రమానికి వస్తున్నారు. దిరదంబుల నరదంబుల తురగంబుల కాల్బలముల తూర్యంబుల సీగిరులన్ గొడుగుల పడగల పరిస్ఫురితమయ్యనతని పయనంబు కడున్. ఆ వెడుతున్నప్పుడు ఏనుగులు, రథాలు, గుర్రాలు, ఆ వచ్చేటటువంటి పదాతిదళం, విద్యామరలు, ఛత్రాలు, చామరాలు, రాజలాంఛనాలు వీటన్నింటితోటి కూడా పరమ మంగళప్రదమైనటువంటి యాత్రగా, శుభప్రదంగా ఆ ధర్మరాజు గారు వెడుతున్నటువంటి పద్ధతి లోకానికంతటికీ కూడా కనపడింది. ఒక పక్క రాజుని పొగిడి జీవించేటటువంటి వందులు అనబడేటటువంటి వారు రాజుని కీర్తిస్తున్నారు. రాజుగారి వంశాన్ని కీర్తించేటటువంటి మాగధులు అనబడేటటువంటి వారు రాజవంశాన్ని కీర్తిస్తున్నారు. వేద పండితులు వేదగానం చేస్తున్నారు. ప్రయాణం మెల్లగా సాగుతూ ముందుకు నడుస్తోంది. ఆ హస్తినాపురంలో ఎక్కడ చూసినా కూడా అరటి స్తంభాలు కట్టారు, పూలదండలు కట్టారు, అరటి బూజలు కట్టారు, పూర్ణ కలశాలు స్థాపించారు, రంగవల్లులు తీర్చారు, కర్పూరంతో ముగ్గులు పెట్టారు, చక్కగా కస్తూరితో కళాపీ చల్లారు, వేలాడుతున్నటువంటి పూల దండలు, పూల గుత్తులు పెట్టారు. వృద్ధుల నుంచి బాలుర వరకు అందరూ శ్రేష్టమైనటువంటి వస్త్రములను ధరించి చందనాదులను అలదుకొని ఎంతో సంతోషంతో మేడలెక్కి ధర్మరాజు గారు ఆ మార్గంలో వెడుతుండగా చూసి పరమానంద పడిపోతున్నారు. ముత్యాలతో కూడినటువంటి నలిగిపోని పూలు అక్షతలుగా పైనుంచి అందరూ చల్లుతుంటే అవన్నీ చూస్తూ ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందుతూ ఆ పట్టాభిషేకానికి పయనమై వెడుతున్నాడు. ప్రజలందరూ కూడా ధర్మరాజు గారి యొక్క గుణగణములను చెప్పుకుంటున్నారు. అది కావలసింది. ఒక వ్యక్తికి పట్టాభిషేకం అవుతుంటే అందరూ అంత సంతోషాన్ని పొందాలి. ఇటువంటి మహానుభావుడికి రాచరికం దక్కింది. ఈయన వల్ల మనందరం సుభిక్షంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. మన కష్టం తన కష్టంగా భావిస్తాడు, మన సుఖం తన సుఖంగా భావిస్తాడు. తనకంటూ కష్టం, తనకంటూ సుఖం లేనివాడు అని ప్రజలు ఆనందపడాలి. గుణములను తలుచుకొని పొంగిపోవాలి. ఎంత ఉత్తమ గుణములు కలిగినవాడు అని గుణములను కీర్తించేటట్టుగా ఆయన యొక్క చారిత్రం ఉండాలి. అటువంటి స్థితిని పొందిన రాజెవరో ఆ రాజు పరమకీర్తివంతుడు. ధర్మరాజు గారు ఆ కోవకు చెందినవాడు. అందుకే ప్రజలు ఆ ధర్మరాజు గారి యొక్క గుణములను కీర్తిస్తున్నారు. దిగ్విజయంబునం తేజస్వియయ్యు అజాతశత్రుండన చనునితండే రాజసూయ మహాద్ధరము చేసి విప్రుల కనక రత్నాదుల తనిపెనితడే నిత్యవ్రతంబుగా సత్యంబు పాలించు నిష్ఠ అస్కలితగా నెరపెనితడే ధర్మైక నిరతుడీతండొక్కరుడు చువ్వేని పల్కుటకు పాత్రమయ్యనితడే బలము తగవును ధర్మంబు వెలయ పగర అనవశేషంబుగా తెగటార్చనితడే
అనగ మరియును వివిధ కీర్తనల హర్షవచనముల ఉల్లసిల్లు రవంబు మిగిలే. పరమభయంకరమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో కోట్ల మందిని తెగటార్చిన అజాతశత్రువు అనేటటువంటి పేరు పొందినటువంటి మహానుభావుడు ఈయనే అని ప్రజలు చెప్పుకుంటున్నారు. రాజసూయం చేసినప్పుడు విప్రులకు బంగారము ధనము అవన్నీ కూడా విశేషంగా దానం చేసినటువంటి మహానుభావుడు ఆయనే. సత్యాన్ని వ్రతంగా పరిపాలన చేస్తూ ఎప్పుడూ సత్యము తప్పనివాడు ఆయనే. ధర్మమును అనుష్ఠించడంలో నిరంతరం కూడా జాగరూకతతో ఉండి ధర్మమును తప్పనటువంటి వాడు ఈయన ఒక్కడే. శత్రువులను నిశ్శేషంగా ఒక్కడు కూడా మిగలకుండా సంహరించినటువంటి వాడు ఈయనే అని ప్రజలందరూ కూడా ఆయన యొక్క గుణగణములను ప్రస్తుతి చేస్తుంటే అందరూ వింటూ ఉండగా పరమ సంతోషంతో కుంతి ధర్మరాజు గారి యొక్క సోదరులు వింటూ ఉండగా ఆ రథం ముందుకి నడిచి వెళ్ళిపోతోంది. మంగళవాద్యాలు చేతులలో ధరించినటువంటి శుభప్రదమైనటువంటి రూపములు కలిగినటువంటి వ్యక్తులు ముందు వెడుతున్నారు. పుణ్యస్త్రీలు ముందు నడిచి వెడుతున్నారు. ఆ గజశాల దగ్గరికి వచ్చిన తరువాత ఆ రథం దిగి పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ముందు నడుస్తుండగా ధృతరాష్ట్రాదులతో కలిసి అంతఃపురంలో ప్రవేశించి తమ యొక్క కులదైవాన్ని అర్చించిన తరువాత ధర్మరాజు గారి వెలుపలికి వచ్చి దేవతల యొక్క పూజలు చేయించి అర్హులైన వారందరికీ కూడా ఆసనాలు ఏర్పాటు చేసి బ్రాహ్మణులను దర్శించుకొని వారికి గోవులు రత్నములు బంగారము ధనము మొదలైనటువంటివి విశేషంగా దానం చేసి ఆశీస్సుల యొక్క ధ్వనుల చేత శంఖము తప్పెట తాళము మృదంగము వేణువు ఇత్యాది మంగళ ధ్వనులు ఆకాశము వరకు పరివ్యాప్తమయ్యుండగా అంత గొప్పగా అందరూ పరమ సంతోషాన్ని పొంది ఉన్నటువంటి స్థితిలో ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడవడానికి వేదిక మీదకి వచ్చి నిలబడినటువంటి తరుణంలో అందరూ కూడా పరమ నిశ్శబ్దమయ్యారు. అటువంటి స్థితిలో చార్వాకుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు బ్రాహ్మణ రూపాన్ని పొంది వచ్చి ఆ ధర్మరాజును ఉద్దేశించి అన్నాడు, వినుము నరేంద్ర, సర్వమగు విప్రజనంబును కూడి నన్ను పంచిన విధము ఈతడేటిపతి చేసిన పాపము పెద్ద చంపుచో జనకుడు భ్రాత పుత్రులను శంక ఒకించుకలేదు. సద్గురుండనియడి కొంకు బుద్ధి ఇసుమంతయు పుట్టదు వీని కాల్పనే. బ్రాహ్మణులందరూ పంపిస్తే నేను వచ్చి మాట్లాడుతున్నాను ధర్మరాజ. యుద్ధం చేసేటప్పుడు తండ్రిని కానీ తాతని కానీ మేనమామని కానీ బంధువులని కానీ స్నేహితులను కానీ చూడకుండా దయారహితుడవై అందరినీ తెగటార్చినటువంటి వాడివి, విద్య నేర్పినటువంటి గురువు అని కూడా చూడకుండా అబద్ధం చెప్పి గురువు యొక్క సంహారమునకు కారణమైనటువంటి వాడివి. ఇటువంటి వాడికి రాజ్యాభిషేకమా, ఇటువంటి వాడికి పట్టాభిషేకమా అని అడగమని నన్ను బ్రాహ్మణులందరూ పంపించారు. వీడిని కాల్సనా, ఇటువంటి వాడికి రాజ్యాధికారం అని అడగమన్నారు అన్నాడు. అనేటప్పటికీ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆశ్చర్యపోయి మేమిప్పుడు వీడిని పంపించాం, వీడిని మేమిప్పుడు ఇటువంటి మాటలు అన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా కోపంతో కన్నులు ఎర్రబారుతుండగా హుంకారం చేశారు. ఆ హుంకారం చేసేటప్పటికి ఆ వచ్చిన చార్వాకుడు అనబడేటటువంటి రాక్షసుడు వాళ్ళ యొక్క ఆ హుంకారమునకే మరణించి నేల కూలిపోయాడు. కూలిపోయిన తరువాత ధర్మరాజు గారు సోదరుడు సంతోషించారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ చార్వాకుని యొక్క రహస్యాన్ని చెప్తూ, వీడు ఒక రాక్షసుడు, దుర్యోధనుడికి స్నేహితుడు, కృతయుగంలో ఇదే పేరుతో గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త ప్రాణుల వలన భయం లేకుండా ఉండేటట్లు వరం అడిగాడు. ఎంతకాలం నువ్వు బ్రాహ్మణులకు ఇష్టము లేని పనులు చేయకుండా ఉంటావో అంతకాలము నువ్వు అటువంటి స్థితినే పొందుతావు, అంటే అన్ని ప్రాణుల చేత భయం పొందకుండా ఉంటావని అన్నారు. వీడు దుర్యోధనుడికి స్నేహితుడు, ఇవాళ నువ్వు రాజు అవడం వాడికి ఇష్టం లేదు. అందుకని పూర్వం వాడికి ఎవరూ పిలిచి చెప్పని మాటలు ఏమున్నాయో అవి బ్రాహ్మణులు చెప్తే చెప్పానని చెప్పాడు. బ్రాహ్మణులకు అయిష్టమైన పని చేశాడు కాబట్టి వాళ్ళు గర్హిస్తూ వీడిని ధిక్కారముతోటి హుంకారముతోటి చూస్తే నశించిపోయాడు. కాబట్టి దానికి నువ్వంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని చెప్తే సంతోషించి ఆ ధర్మరాజు గారు పరమానందంగా పట్టాభిషేకాన్ని పొందడానికి అంగీకరించి కూర్చున్నాడు. తూర్పు ముఖంగా కూర్చున్నాడు.
ఆ బంగారు పీఠం మీద సాత్యకి శ్రీకృష్ణుడు మొదలైనటువంటి వారందరూ కూర్చున్నారు. కుడి ఎడమల భీముడు అర్జునుడు కూర్చున్నారు. అలాగే ఆ వెనక పక్కన నకులుణ్ణి సహదేవుణ్ణి కూర్చోపెట్టారు. కుంతీదేవి, కృష్ణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధౌమ్యుడు, గాంధారి, యూత్సుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా కూర్చునున్నారు. శ్రీకృష్ణుడు ఆ కృపాచార్యుల వారిని తీసుకొచ్చి ధర్మరాజు గారికి దర్శనం కల్పించారు. కృపాచార్యుడి పట్ల ధర్మరాజుకు కూడా నిజానికి కొంత సుహృద్భావన ఉంది. ఎందుకంటే ఉండడం అంటే కౌరవ పక్షంలో ఉండి యుద్ధం చేశాడు, కానీ ఎప్పుడెప్పుడు ధర్మం గురించి ప్రస్తావన వస్తే అప్పుడప్పుడు ధర్మాన్ని సమర్థిస్తాడు, అప్పుడప్పుడు పాండవుల పక్షాన నిలబడతాడు. ఎన్నో పర్యాయములు కర్ణుడిని కూడా విమర్శించాడు, నువ్వు పాండవులను చంపలేవని చెప్పాడు. అన్నిటినీ మించి ఆయన పరీక్షిన్ మహారాజు గారికి గురువుగా నిలబడినటువంటి వాడు. అతిరథుడు అని, అతిరథులలో శ్రేష్ఠుడు అని ఉద్యోగ పర్వంలో భీష్మాచార్యుల వారు ప్రస్తుతించారు. ధర్మరాజంతటి వాడు కూడా యుద్ధాన్ని ప్రారంభం చేసే ముందు కృపాచార్యుల వారిని అడిగితే, నేను అవధ్యుడను కానీ నీకే విజయం కలగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అంటే కృపాచార్యుల వారికి ధర్మపక్షపాతం ఉంది. అందుకే కృపాచార్యుడంటే ధర్మరాజుకి ప్రేమ ఉంది. అందుకే కృపాచార్యుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు తీసుకొస్తే కృపాచార్యుణ్ణి ధర్మరాజు చూశాడు, చాలా సంతోషించాడు. ఆయన కూడా పట్టాభిషేకంలో పాల్గొన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు తెల్లని పువ్వులని, అక్షతల్ని, బంగారాన్ని, వెండిని, భూమిని స్పృశించాడు. తదనంతరం పట్టాభిషేక మహోత్సవం ప్రారంభమైంది. ధౌమ్యుడు ఈశాన్య దిక్కున పల్లంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఇది వేదిక అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి నవరత్నాలు పొదిగినటువంటి బలమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి భద్రపీఠం మీద పులితోలు పరిచి అలంకరించి బంగారు దండలతో కూడుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఒక శంఖాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి యజ్ఞార్థం తీసుకొచ్చినటువంటి దర్భల చేత సంస్కరింపబడినటువంటి స్థలంలో దాన్ని ఉంచి తదనంతరం బంగారము, మట్టి, వెండి, మణులు మొదలైనటువంటివన్నీ గంగాజలంలో నింపి ఆ గంగాజలాన్ని కలశలో పోసి రత్నాలతోటి, శుభప్రదమైన వృక్షముల యొక్క చిగుళ్లతోటి, బెరళ్లతోటి, ఔషధులతోటి, పంచగవ్యాలతోటి మంత్రపూతంగా సంస్కరించి ఆ సంస్కరించినటువంటి ఆ మంత్రపూరితమైనటువంటి జలకలశని ఎత్తి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా ఆ ద్రౌపదీదేవి ధర్మరాజు గారి యొక్క పక్కన కూర్చుని ఉండగా ఆ శంఖంతో ఆ నీరు పోసి, ఈ భూమికంతటికీ నువ్వు అధిపతివి, ఇక నుంచి నువ్వు పరిపాలన చెయ్యమని ధర్మరాజుని అభిషిక్తుణ్ణి చేశాడు. ధర్మరాజు నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి వాడై ఎంతో సంతోషాన్ని పొందాడు. మిగిలినటువంటి పౌరులు, ప్రముఖులు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సుహృద్భావంతో వచ్చి ఆయనకి పట్టాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడే రాజు, మీరు పూర్వం ఆయన్ని ఎలా గౌరవించారో అలాగే గౌరవించవలసినది అని అర్జునుడు ఆయన పట్ల గౌరవాన్ని చూపించాడు. భీముణ్ణి యువరాజుగా ప్రకటించాడు ధర్మరాజు గారు. తర్వాత రాజగుణములను ఎప్పుడూ ఆలోచింపచేసి అమలయ్యేటట్టుగా చూడ్డానికి విదురుణ్ణి అంగీకరింపజేశాడు. అలాగే ఆదాయ వ్యయాలు చూడ్డానికి సంజయుణ్ణి నియమించాడు. సేవకులకు జీతాలు ఇప్పించడానికి, వారి చేత పని చేయించడానికి నకులుణ్ణి నియమించాడు. యుద్ధములను నిర్వర్తించడానికి, రాజ్య సంరక్షణ చూడడానికి అర్జునుణ్ణి నియమించాడు. అలాగే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కార్యకలాపములన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ధౌమ్యుడికి అధికారం ఇచ్చాడు. నిరంతరం తన పక్కన ఉండి తన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నిర్వర్తించేటటువంటి అధికారాన్ని చివరి తమ్ముడైనటువంటి సహదేవుడికి కట్టపెట్టాడు. ఈ విధంగా ఎవరికి అప్పజెప్పవలసినటువంటి పనులు వాళ్ళకి అప్పజెప్పి చలివందిరులను సత్రంబులు పెట్టించను, తటాకములు దేవగృహమ్ములు కల్పించను, బంధుజనులకు సుగతి ఎగుటకై వినుతభంగి నృపా. ఆ బంధువులందరూ యుద్ధంలో పోయిన వారు ఎవరున్నారో వాళ్ళందరికీ ఉత్తమగతులు కల్పించాలి అన్న ఉద్దేశ్యంతో చలివేందరాలు పెట్టించాడు, చెరువులు తవ్వించాడు, దేవాలయాలు నిర్మాణం చేయించాడు. లోకమున కలుగు భూసుర లోకమునకు నెల్ల గోవులం పసిడియు నానాకల్పంబులు బంధులకై కోటి విధముల నిత్యన తులిత భక్తిన్.
ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా తన బంధువులకు సద్గతులు కలగాలన్న ఉద్దేశ్యంతో గోవుల్ని బంగారాన్ని విశేషంగా దానం చేశాడు. అలాగే ఆ ధర్మరాజు గారు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఉచితమైనటువంటి వచనముల చేత గౌరవించాడు. అమల భవదీయ సుప్రసాదమున చేసి పితృపితామహక్రమయోగ్య పీఠమైన వినుత సామ్రాజ్యమునకేని విభుడనై కృతార్థతానంద పూర్ణుండ నైతి కృష్ణ. మా వంశంలో మా తాతలు తండ్రులు అనుభవించినటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి అనుకూలంగా ఇవాళ నేను సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తుడిని అయ్యానంటే శ్రీకృష్ణ పరమాత్మ అది కేవలము నీ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన సంభవమైంది తప్ప అన్యథా వేరొక విధంగా సంభవం అయ్యేది కాదు కదా. బావలని మరుదులని మా మీద ఇంత ప్రేమ చూపించి నీతో కలుపుకొని మా యొక్క శ్రేయస్సుని చూడడం నీ యొక్క నిరతిశయమైనటువంటి ప్రేమకు కారణము. ఆదిమ అగుటను వేదంబులు చెప్పు అవియు వెరుచు పలుకగా నీ దృక్ప్రకారుడని దామోదర నీ పెంపెరుంగనుల కలవియే. ఈశ్వర ఆదిపురుషుడవు, అందరికన్నా ముందున్నవాడవు నువ్వే, అంతము లేనివాడవు నువ్వే. నీకు అనేకమైనటువంటి నామములు. నిజానికి నీ గురించి చెప్పడానికి వేదములు కూడా భయపడతాయి. ఎందుకంటే నీ యొక్క వైభవాన్ని చెప్పడం వేదములకే సాధ్యం కాదు. అటువంటి మహత్తరమైనటువంటి వైభవాన్ని కలిగినటువంటి వాడివి. దురితముల చెరుప శుభముల పెరింగింపంజాలు నట్టి పేళ్ళులు నీకుం పురుషోత్తమ కడుపిక్కవి పరమార్థ ద్యోతకములు భావింపంగన్. నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు గౌణములై నీకు ఎన్నో నామములు. ఆ నామములు పలకడం పరమాత్మతత్వాన్ని ప్రకాశింపచేసేటటువంటివే తప్ప వేరొకటి కాదు అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేసి ఆయన అనుగ్రహము తనకు సోదరులకు ఎల్లకాలముల యందు ఉండాలి అని ధర్మరాజు గారు అపేక్షించాడు. తదనంతరం బహురత్నమయ ఘన ప్రాసాద మండప దాస దాసీ జనోద్భాసితంబు తత్తుల్య వైభవ తదధిక ధనధాన్య ముఖ వస్తు సంచయ సుఖకరంబు కిన్నెరవల్లభ గృహ సమానత్వ మహావిభూతి స్ఫురణాంచితంబు సర్వ సంపత్స్ఫూర్తి చారు వామాక్షి ప్రచార సంశోభిత స్థల చయంబు అయినవాని రారాజు అనిలుజనకు దుససేను మందిరము పార్థునకు వరుసతోడ దుర్మర్షనునియును దుర్ముఖునియు ఇండ్లు కవలకు సంప్రీతినిచ్చే నృపతి. అనేకమైనటువంటి మణులతోటి రత్నాలతోటి సేవకులతోటి సేవకురాండ్రతోటి ఆ కుబేరుడి యొక్క భవనం ఎలా ఉంటుందో అంత ఐశ్వర్యంతో కూడుకున్నది, అంత వస్తు సముదాయంతో ధనధాన్యాలతోటి ప్రకాశించేటటువంటి దుర్యోధనుడి యొక్క గృహాన్ని భీమసేనుడికి ఇచ్చాడు. అలాగే అనిలుజనకు ఇచ్చి దుస్ససేను మందిరము పార్థునకును, దుశ్శాసనుడు ఇంతకాలం నివసించినటువంటి మందిరాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుసతోడ దుర్మర్షనుని దుర్ముఖుని, వీళ్ళిద్దరూ ఉన్నటువంటి ఇళ్ళు, దుర్మర్షనుడు దుర్ముఖుడు అనబడేటటువంటి ఆ కౌరవ సోదరులు నివసించినటువంటి ఇళ్ళు ఏ ఉన్నాయో వాటిని నకుల సహదేవులకు ఇచ్చాడు. ఇచ్చి సాత్యకి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అర్జునుడితో కలిసి అర్జునుడి గృహంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఇత పూర్వం ధృతరాష్ట్రుడు విదురుడు సంజయుడు మొదలైనటువంటి వారు ఏ ఇళ్లల్లో ఉండేవారో వాళ్ళని ఆ ఇళ్లల్లోనే ఉండమని చెప్పాడు. తాను అద్భుతమైనటువంటి అంతఃపురంలో ఉండడం ప్రారంభం చేశాడు. ఇంతకాలం మీరు నా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. కానీ రాజు చూడవలసినటువంటి 6 రకములైనటువంటి కర్తవ్యములను చూస్తూ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా క్షేమంగా ఆనందంగా ఉండేటట్టుగా నిరంతరము శ్రద్ధని ఉంచండి అని చెప్పి సోదరులకు చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత పట్టాభిషిక్తుడైనటువంటి ధర్మరాజు సోదరులందరితో కలిసి
ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. కొడుకులందరూ మరణించినప్పటికీ ధర్మరాజు యొక్క సోదరులు చూపించినటువంటి ప్రేమభావన చేత అటు ధృతరాష్ట్రుడు, గాంధారి, ఆ పాండవులను కన్న తల్లి అయినటువంటి కుంతీదేవి, ఇన్ని ఇడుములు పడినటువంటి ద్రౌపదీదేవి అందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని తీరాలకు చేర్చి ఎంత సంతోషాన్నైనా నేను కట్టబెట్టగలను అన్న నా ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎప్పటికైనా ఎంత గొప్ప స్థితికైనా చేరుకుంటారు. ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడయ్యేది లేదు. ఎన్ని భోగాలు అనుభవించినట్టు కనపడినా అధర్మాన్ని పట్టుకున్నవాడు బాగుపడేది లేదు అన్న విషయాన్ని నిరూపణం చేస్తూ జరిగినటువంటి ధర్మరాజు గారి యొక్క పట్టాభిషేకం చదవడం, చెప్పడం, వినడం ఇవన్నీ కూడా లోకములకంతటికీ శాంతి కారణములు. అందుకని శాంతి పర్వంలో పట్టాభిషేకమైంది. ధర్మరాజు గారికి పెద్దల యొక్క మాటల వలన అశాంతి నశించింది. ఆ తరువాత భీష్ముడితో ధర్మరాజు గారికి ఎన్నో ధర్మపన్నాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిస్తారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఘట్టం పూర్తయిన తరువాత మిగిలినటువంటి విషయాల్ని రేపు సాయంకాలం మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నా చేత ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలుకగలవాడను అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.